ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా కాకినాడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీ దేశ పరువును దిగజారుస్తుందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా కాకినాడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో ఈ తరహా ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. అంతర్జాతీయంగా దేశం పరువును కాంగ్రెస్ పార్టీ తీసిందని పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థిక శక్తిగా మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, జిల్లా ఉపాధ్యక్షులు మసలగంటి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గంటసాల గోవిందరాజులు, ఉపాధ్యక్షులు కరి అర్జున్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగేటువంటి వాణిజ్య ఒప్పందాల కోసం కానీ లేకపోతే వేరే అంశాల కోసం కానీ ఓవరాల్గా ప్రపంచంలో అందరూ కూడా అంశాలని గమనిస్తూ ఉంటారు. అటువంటి అంశాల్లో నీచమైనటువంటి రాజకీయాలకు ఒడిగడుతూ ఏదైతే యూత్ కాంగ్రెస్ వారు బిహేవ్ చేశారో అది చాలా చాలా దారుణం, చిక్కుతో తరలించుకున్నటువంటి విషయం. భారతీయులు ఎవరో కూడా అటువంటి పనులకి ఒడిగొట్టారు. ఎందుకంటే భారతీయుల యొక్క పరువు తీసుకోవడానికి భారతీయులు ఎందుకు ఇష్టపడతారండి? యూత్ కాంగ్రెస్ వాళ్ళు అలా చేశారంటే మేబీ వాళ్ళు ఎవరు కూడా దేశం మీద ఉన్నటువంటి ప్రేమ కానీ వారి దేశ పౌరులు కూడా కాదన్న భావన. వారు చేసినటువంటి ఏదైతే తప్పుందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏదో డిఫేమ్ చేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం, వారి మీద ఈగ కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉండదు. వారు చేసిన దానికి తక్షణం వారిని అందరినీ ప్రోత్సహించినటువంటి రాహుల్ గాంధీ దేశానికి సారీ చెప్పాలి. వారు చేసిన దానికి వారు ప్రాయశ్చిత్తంగా దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఏదైతే మా పార్టీ యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడా కూడా ఉండదు. వాళ్ళకి ఉనికిని కోల్పోయిన పార్టీ కోసం ఈ రోజు దేశ భవిష్యత్తుని ఈ విధంగా యువతని తప్పుద్రోవలు పట్టించే విధానాలని రాహుల్ గాంధీ మానుకోవాలి. ప్రజలే ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా పదవీ వ్యామోహంతో ఈ విధంగా కుట్రపూర్తినటువంటి చర్యలు చేపట్టి దేశాన్ని పరువు తెస్తున్నటువంటి రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తున్నా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు. ఆ భగవంతుడు ఆయనకు బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజు ప్రపంచ దేశాల్లో విశ్వగురు స్థానంలో నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుంటే దేశ పరువును తాకట్టు పెట్టినటువంటి రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. యావత్ యువత అంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకుని సిగ్గుచేటు. ముందుగా అందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ సునీల్ రెడ్డి గారు భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముట్టడించడానికి బీజేపీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు కాకినాడలో వస్తడం జరిగింది. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో ఏదైతే ఏఐ సమ్మిట్కి వచ్చి నిరసన చేశారో దానికి వ్యతిరేకంగా మేము భారతీయ జనతా యువ మోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సంస్కృతి కానీ మీరు ఇలా కొనసాగితే కాంగ్రెస్ నాయకులు కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు బట్టలు ఇప్పి ప్యాంటులు తీసుకొని కొడతామని హెచ్చరిస్తాం. నా పేరు మునగాల సాయి గోపి, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ప్రెసిడెంట్.